మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ పోరు వరల్డ్ వార్కు దారితీస్తోందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్లో అడుగుపెట్టిన వెంటనే యుద్ధం ఆపేస్తారన్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటున్నారు. ఇది దేనికి సంకేతం? ప్రపంచ దేశాలు మరో పెను సంక్షోభం చూడబోతున్నాయా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఓవైపు చర్చలు జరుగుతూ ఉండగానే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత తీవ్రతరమవుతున్నాయి. తాజాగా కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్ సైన్యం. ఫిలనోవ్స్కీ ఆయిల్ ప్లాట్ఫామ్ ను లాంగ్ రేంజ్ డ్రోన్స్ తో టార్గెట్ చేసింది. 4 డ్రోన్లు డైరెక్ట్ గా చమురు క్షేత్రాన్ని తాకడంతో 20కి పైగా వెల్స్ లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోయింది. రష్యాకు చమురు ద్వారా అందుతున్న ఆదాయాన్ని దెబ్బతీసే యత్నాలలో భాగంగానే ఈ దాడులు చేసినట్టు కీవ్ పేర్కొంది. రష్యా ఆర్థిక జీవనాడిపై ఉక్రెయిన్ దాడులు చేయడంతో ఇరు దేశాల సైనిక ఘర్షణ మరింత తీవ్రమవటం ఖాయంగా మారింది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల గుండెల్లో బండరాయిని వేశాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ స్థాయి ఘర్షణలకు దారితీయవచ్చునని ట్రంప్ హెచ్చరించారు. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని, ఇది ఎవరూ కోరుకోని పరిణామమని స్పష్టం చేశారు. అటు నాటో చీఫ్ కూడా కూటమి దేశాలు యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే 5 ఏళ్లు రష్యాతో సుదీర్ఘ యుద్ధం చేయాల్సి రావచ్చని యూరప్ దేశాలను ఆయన హెచ్చరించడం కీలకంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఓ శాంతి ప్రణాళికను సూచించారు. దీనిపై చర్చలు జరుగుతూ ఉండగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా 20 పాయింట్ల ప్రతిపాదనను అమెరికాకు పంపారు. భద్రతా హామీలు, ఉక్రెయిన్ పునర్నిర్మాణం వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఏ భూభాగం విడిచిపెట్టాలన్నా అది ఉక్రెయిన్ ప్రజలే రిఫరెండం ద్వారా నిర్ణయించాలని స్పష్టం చేశారు జెలెన్స్కీ. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అమెరికా డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలు వెనక్కి వెళ్లేలా ఒత్తిడి తెస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని ఫ్రీ ఎకనామిక్ జోన్గా మార్చాలని వాషింగ్టన్ సూచిస్తోందన్నారు. ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం రష్యా గట్టిగా ప్రయత్నిస్తోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక ఆపరేషన్ పేరిట యుద్ధం మొదలుపెట్టింది రష్యా. 4వ ఏడాదిలోకి ప్రవేశించినప్పటికీ ఈ పోరుకు పరిష్కారం కనిపించకపోవటం ప్రపంచ దేశాలలో ఆందోళన పెంచుతోంది. యూరప్ భద్రత, ఇంధన సరఫరాల వంటి కీలక అంశాలు ఈ యుద్ధంపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలు కలిసి శాంతి కుదిర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ కొలిక్కి రావటం లేదు. కాగా క్రిస్మస్ కి ముందే రష్యా ఉక్రెయిన్ మధ్య ఏదో ఒక ఒప్పందం కుదరాలని ట్రంప్ డెడ్లైన్ విధించినట్టు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.